హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీకు నిన్నైతే వీడియో వచ్చింది కదండి. అదేంటంటే పైపింగ్ అనేది మనము ఫ్యాన్సీ శారీస్కు పైపింగ్ క్లాత్ అనేది ఎలా వేసుకోవాలనేది కదండి. ఈరోజు వచ్చేసి చూడండి, ఇక్కడ ఇది కూడా ఫ్యాన్సీ శారీ అండి, అంటే ఫ్యాన్సీ బ్లౌజు పార్టీ వేర్. అయితే ఇక్కడ చూడండి, ఈ దానికి వచ్చేసి నేను గోల్డ్ అయితే వేస్తున్నాను. థ్రెడ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ అండి, నిన్న వేసిన దానికన్నా చిన్నది, అంటే మొత్తం లాస్ట్ జీరో సైజ్ అండి. ఇంకా అయితే ఈ జీరో సైజ్ అనేది ఇలా ఫ్యాన్సీ, అంటే మనం పార్టీ వేర్ బ్లౌజ్లకు అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ చూడండి, ఈ క్లాత్ అనేది ఇలా కట్ చేశాను నేను. కట్ చేసిన తర్వాత ఒక 1.5 ఇంచ్తో కట్ చేసి మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా నేనైతే ఇలానే జాయింట్ చేశాను, ఇలానే కుడతానండి. మీకైతే నేను ఎలా కట్ చేసుకొని ఎలా కుడుతున్నాను అనేది చూపిస్తున్నాను. ఇందులో మాత్రం ఎలాంటి అంటే మనకి వీడియో ముందు ఒకలాగా, వీడియో తర్వాత ఒకలాగా అనేది ఏముండదండి. యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా కుడతానో అదే చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి గోల్డ్ ఉంది కదండి, మొత్తం అయితే ఇదే కలర్ ఉందండి గోల్డ్. అయితే శారీ వచ్చి బ్లూ కలరు, కానీ నేనైతే బ్లూ కలర్ పెట్టకుండా గోల్డ్ కలర్ పెడదామని పెడుతున్నానండి. చూడండి, ఇలా నీట్గా మనము ఎంత అయితే తీసుకుంటామో 1/2 ఇంచు లేదా మనము పావించి తీసుకుంటామో, మనకంటే మెడపట్టి వేసుకోనికి ఎంత అయితే తీసుకుంటామో అంతే సైజులో వెళ్ళాలండి. లేదంటే కొంచెం అటు ఇటు అయినా నెక్ అనేది డీప్ అవుతుంది, అస్సలు బాగుండదు. చూడండి, ఇలా మొత్తం అయితే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ గోల్డ్ మస్తు పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిందండి, దానికోసం అయితే నేను వేసాను. అయితే బ్లూ వేద్దాం అనుకున్నాను, కానీ బాగుంటుందో ఉండదో, మరీ రఫ్గా ఉంది కదా కలర్ అని ఇదైతే వేసాను. చాలా బాగుందండి, పైపింగ్ వేసిన తర్వాత అయితే చాలా లుక్ వచ్చింది. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత టక్స్ అయితే పెట్టుకోవాలండి. దగ్గర టక్స్ పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. టక్స్ పెట్టేటప్పుడు కూడా మనకి మెయిన్ క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి జాగ్రత్తగా పెట్టుకోండి టక్స్. ఇలా టక్స్ మొత్తం కంప్లీట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, థ్రెడ్ అనేది ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు ఇక్కడ కొంచెం అయితే కట్ చేశాను ఫస్ట్లో నేను. నిన్న చూపించింది వేరే థ్రెడ్ అండి, కొంచెం లావు ఉంటుంది అది. ఇది వచ్చేసి చాలా సన్నగా జీరో సైజ్ అంటే మీకు ఇస్తారండి, ఇంకా దీనికన్నా సన్నగా అయితే అస్సలు ఉండదు. ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళారంటే మీకు ఈ నార్మల్ పాదంతో వేయనికి ఈ థ్రెడ్డే బాగా యూజ్ అవుతుందండి. ఇంకా కొంచెం లావున్న థ్రెడ్ అయితే మీకు ఏంటంటే థ్రెడ్ మీద కుట్టు పడే అవకాశం ఉంటుంది. ఈ థ్రెడ్ అయితే అస్సలు పడదండి, మీరు నార్మల్ పాదంతో కుట్టుకున్నా అస్సలు పడదు. చూడండి ఎంత నీట్గా వస్తుందో. మనకు షాప్లో వాళ్ళు కుట్టినవి ఇదే కుడతారు, మనం ఇంట్లో కుట్టినా కానీ ఇదే కుడతామండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తారు, మనకైతే అంతే ఇస్తారండి. ఎక్కువ ఇవ్వమన్నా ఏమి ఇయ్యరు. మీకు షాప్లో అంతుంటే మీకు కూడా అంతే ఇవ్వాలా అంటారు ఏమన్నా అంటే. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మన ఫినిషింగ్ అనేది చాలా బాగుంటే గిరాక్ అనేది ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంది అని చెప్తా ఉంటాను కదండి నేను. నాకేంటంటే వాళ్ళు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. దాన్ని బట్టి ఇంకొకరైతే మనకు వస్తారండి, వాళ్ళని బట్టి. అందుకని నేనైతే వాళ్ళు 150 ఇచ్చినా కూడా ఇలానే కుడతాను క్లాతులు తీసుకొని. అయితే మామూలుగా మనం డైలీ వేర్ శారీస్కి అయితే పాలిస్టర్ వేసుకోవచ్చండి, కానీ ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు అయితే వేస్తే అసలు బాగుండదు ఫ్రెండ్స్. మీకు ఏంటంటే పార్టీ వేర్ బ్లౌజులకు అయితే మనము ఇలాంటి క్లాత్లు అయితే యూజ్ చేయాలి. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఏంటంటే నార్మల్ పాదంతో కుట్టేవాళ్ళు ఈ థ్రెడ్ అయితే వాడండి. మేము చెప్పేది ఈ వీడియోలో అదేనండి. మనకి నార్మల్ పాదంతో కుట్టే వాళ్ళకి ఈ జీరో సైజ్ థ్రెడ్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. నేనైతే ప్రతిసారి ఇలానే కుడతాను. కొంచెం ఇది కొంచెం ఉన్నది నిన్న చూపించాను కదండి వీడియోలో, అది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంటుంది. మనకి సింగిల్ పాదంతో కుట్టినా అలాగే ఉంటుంది, నార్మల్ పాదంతో కుట్టినా పెద్ద తేడేమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం లావ్ అయితే ఈ నార్మల్ పాదంతో రాదు. ఇంకా అంటే నిన్న నేను చూపించాను కదండి, అదొకటి ఇదొకటి ఇలా ఇంకా లావు ఉందనుకోండి అప్పుడు రాదు నార్మల్ పాదంతో కూడా. మీరు ఈ థ్రెడ్ అయితే వాడండి ఫ్రెండ్స్, కొత్తగా కుట్టుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళైనా సరే. అయితే ఏంటంటే ఈ మధ్యలో హోల్ ఉంటుంది కదండి, నార్మల్ పాదానికి 2 పండ్ల మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి మనకి రావాలి కాబట్టి థ్రెడ్ అనేది సన్నగా ఉండాలి. ఆ రెండింటి మధ్యలో నుండి రావాలి కాబట్టి సన్నగా ఉంటే వచ్చేస్తుంది.
లావుగా ఉంటే ఇట్లా మనకి థ్రెడ్ మీద కుట్టు పడుతుంది, బయటకు అనేది థ్రెడ్ అనేది రాకుండా ఉంటుంది. అందుకని మీరైతే ఇది వాడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకైతే. నేను చెప్తున్నాను కదా, జీరో సైజ్ అన్నా ఇస్తారు, కొంచెం దానికన్నా పెద్ద సైజ్ అంటే మనకు తెలిసిపోతుంటుంది. ఇలా వేసుకున్నారంటే మీకు గిరాకీ కూడా పెరగనీకి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫినిషింగ్ ఇచ్చారంటే మీకు గిరాకీ కూడా బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు చూసారు కదా, నేను లోడింగ్ అంటే పైపింగ్ లోడింగ్ కూడా వేస్తానండి. అదేంటంటే మనకి నార్మల్ పాదంతోనైతే రాదు లోడింగ్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కాకపోతే ఇలా నెక్ అనేది చాలా చిన్న సైజ్ అండి. నడుము వచ్చేసి ఇలా ఈ సైడ్లకు కూడా ఇప్పుడు తగ్గించాను నేను, వాళ్ళకి వెడల్పుగా ఎక్కువ ఉందంట. తగ్గించేసరికి ఇంకా సన్నగా వచ్చింది నెక్ అనేది. అది వాళ్ళ ఇష్టం కదండి, కస్టమర్స్ ఎలా వేయమంటే అలా కుట్టాలి, మనం ఎలా కుట్టాలంటే అలా కుట్టాలి. ఎందుకంటే వాళ్ళ ఇష్టం కదా, వేసుకునే వాళ్ళు మనము, వేసుకునే వాళ్ళు కుట్టేవాళ్ళు మనం కాబట్టి వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఉంటుంది. చెప్పడం వరకు మనదండి, ఇష్టం అనేది వాళ్ళది. చూడండి హ్యాండ్స్ కూడా నేను ఇలా వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ మధ్యలో, దారం అనేది పెట్టి క్లాత్ మధ్యలో ఇలా నీట్గా, అంటే మనకి లూజ్గా రాకుండా థ్రెడ్ అనేది మనకి ఒక్క దగ్గర కూడా మనం స్టిఫ్గా క్లాత్ అనేది పట్టుకోలేదు అనుకోండి, థ్రెడ్ అనేది లూజ్గా వచ్చేస్తుంది. క్లాత్ లూజ్ అయినప్పుడు ఆటోమేటిక్ థ్రెడ్ అయితే లూజ్ అయిపోతుంది, అస్సలు బాగుండదు. హ్యాండ్స్కి కూడా ఇలా నీట్గా వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. క్లాత్ అనేది ఇలా మనకి లూజ్గా రాకుండా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా లేదు మేము ఇక్కడ అంచు అనేది కుట్టుకొని ఎమ్మింగ్ చేసుకుంటామంటే అది మీ ఇష్టం అండి. నేనైతే ఇలాగనే ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను. అన్ని బ్లౌజులు ఇంతేనండి. ఏంటంటే వాళ్ళకి ఎమ్మింగ్ చేసినా కూడా వాళ్ళే చెప్తారు, ఎమ్మింగ్ చేస్తే ఊడిపోతుంది మాకు ఇలానే కుట్టు అని అంటారు. అందుకని నేనైతే ఇలానే కుడతానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వస్తుందండి మనకి లుక్ అనేది చాలా మారిపోతుంది మన క్లాత్ని బట్టి, పైపింగ్ క్లాత్ అండ్ థ్రెడ్ని బట్టి అయితే. చూడండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను, ఇలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్.